అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెల్యే నరేంద్ర గారికి, ఏఎం రత్నం గారికి, నరేష్ గారికి, రాజ్ తరుణ్కి, అందరికీ, ఇక్కడికి వచ్చిన హీరోలందరికీ, టెక్నీషియన్లందరికీ, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ, హీరో ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సింది అందరికంటే ముందు ఆల్ఫాన్స్ పుత్రన్. ఈ రన్ అనే సినిమా రావటానికి మెయిన్ రీజన్, ఎప్పుడో 2 years కిందట మలయాళంలో, తమిళ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కింద ఆ సినిమా తీశారైనా. చాలా ట్రెండీ ఫిల్మ్. ఆ సినిమా చూసి వీళ్ళంతా లోలబడిపోయారు. అనిల్ గారు వీళ్ళందరూ సినిమా కొన్న తర్వాత నన్ను పిలిచి నాకు ఈ సినిమా అప్పచెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా ఈ సినిమా, ఎందుకంటే నాకు బాగా నచ్చిన సినిమా, నా చేతికే వచ్చింది. వెరీ హ్యాపీ. రెగ్యులర్ సినిమాల కన్నా బాగా డిఫరెంట్గా, అంటే కమర్షియల్ థింగ్స్ ఉంటూనే కొత్తగా ఉండే సినిమా ఇది. సో థ్యాంక్స్ టు ఆల్ఫాన్స్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, కిషోర్ గారు, సుధాకర్ గారు, అలాగే నా టెక్నీషియన్స్. మెయిన్ టెక్నీషియన్ ఏంటంటే నాకుతో ఈక్వల్గా రాజశేఖర్. ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరే ఉండేవాళ్ళం సెట్లో. నేను 2 నిమిషాలు లేకపోయినా మొత్తం పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం రానివ్వలే నాకు. ఈ సినిమా ఇంత తొందరగా ఇంత క్వాలిటీ అవుట్పుట్ తీసుకోవడానికి మెయిన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కాదు, మెయిన్ రీజనే తను. థ్యాంక్ యూ సార్. మనం ఇలాగే కలిసి పనిచేస్తాం. డెఫినెట్గా ఎన్నో సినిమాలు కలిసి పనిచేయాలి ఉంది నాకు. ఈ సినిమాతోటి అందరం సక్సెస్ ట్రాక్ ఎక్కుతామన్న ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉండింది. అలాగే నాతో పాటుగా ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగతా ఆర్టిస్టులందరికీ వరుసగా సినిమాలు వచ్చి అందరూ బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి వెళ్ళిన వెంటనే మ్యూజిక్ అనగానే సాయి అన్నారు. వెరీ హ్యాపీ. ఒక్క ట్యూన్ కూడా ఎక్కడా లేట్ అవ్వకుండా, ట్యూన్ చెప్పిన వెంటనే, సీన్ చెప్పిన వెంటనే సాయంత్రానికి ట్యూన్, ఇంత ఫాస్ట్ ట్యూన్స్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ని ఎక్కడ చూడలేదు. అదిగోండి చూడండి, లిరిక్ రైటర్ని మర్చిపోయామని చెప్పేసి గుర్తు చేస్తున్న బాలాజీ గారు. సారీ సార్, నిజంగా 2 సాంగ్స్ రాశారండి. అత్యద్భుతంగా ఉంటాయి సాంగ్స్. అమూల్య అని ఒక సాంగు, బాగో బాగో అని ఒక సాంగు, పిస్తా అని ఒక సాంగ్, 3 సాంగ్స్ రాశారు. 3 సూపర్గా, లిరికల్ వాల్యూస్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక నుంచి నా ప్రతి సినిమాలో బాలాజీ గారి సాంగ్స్ ఉంటాయి. అదైతే ఫిక్స్ అయిపోయింది ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే నా ఆర్టిస్టులందరికీ, డైలాగ్స్ రాసిన ప్రసన్న, వంశీకృష్ణ, మురళి అండ్ జయన్ రెడ్డి, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎవరన్నా పైకి పిలవలేకపోతే, వంశీ ప్లీజ్ పైకి రా ఒకసారి. అలాగే ఇందాక బాబాయ్ బాబాయ్ సాంగ్ విన్నారు కదా మీరంతా, దాని కాంపిటీషన్ ప్రిపేర్ అయిపోండి. అలాగే ఆ బాబాయ్ అనుకున్న మెయిన్ కథ ఏంటంటే, అనిల్ గారు, కిషోర్ గారు వాళ్ళు బాబాయ్ బాబాయ్ అని పిలుచుకుంటారు ఎక్కువ. ఆ పదం బాగా ఇష్టం వాళ్ళకి. దాని నుంచి ఆ సాంగ్ వచ్చింది బైకి. సో ఎనీవే, మ్యూజిక్ బాగుందని అందరూ చెప్తున్నారు, విన్నవాళ్ళు అందరూ చెప్పారు. అలాగే మ్యూజిక్ మంచి హిట్ అవుతుందని, సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా మర్చిపోతే సారీ, ఏమనుకోవద్దు ప్లీజ్. వర్డ్ ఫ్రమ్ our director అని. టెక్నీషియన్ కదా, అందరు టెక్నీషియన్స్ అని చెప్పాను కానీ ఆర్టిస్టులు, యాక్టర్స్ని ఎవరిని చెప్పలేదు ఇందాక. వెరీ వెరీ సారీ. నాతో పాటు యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరికీ అని చెప్పావు పొరపాటున. అవును, పనిచేసిన టెక్నీషియన్ అన్నారు సార్. సారీ, అంటే కెమెరా వెనకాల అయితే ఏమైనా మాట్లాడచ్చు కానీ ముందు మాట్లాడడానికి కొంచెం టెన్షన్గా ఉంది. ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. ఆర్టిస్టులందరికీ, నా హీరో హీరోయిన్ సందీప్, అనీషా, ద మెయిన్ వన్ అండ్ ఓన్లీ సింహం, బాబీ సింహ. సింహం అని ఎందుకన్నానంటే మీకు ఈ సినిమా చూశాక మీరే అంటారు, అలా ఉంటుంది పర్ఫార్మెన్సు. నేషనల్ అవార్డు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఆయనకి, ఎందుకంటే అది ఆయన బ్లడ్లోనే ఉంది. ఇందాక అనిల్ గారు చెప్పినట్టు ఎక్కడో వేరే స్టేట్లో పర్ఫామ్ చేసి అక్కడ అవార్డులు తెచ్చుకుంటే కానీ మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం మన వాళ్ళని. అలాగే అనీష కానీ, బాబీ గారు కానీ, ఇంకా చాలామంది ఉన్నారు తెలుగులో. వాళ్ళందరికీ మంచి బ్రేకులు రావాలని కోరుకుంటున్నా. అలాగే మహత్, స్వీట్ అండ్ క్యూట్ క్యారెక్టర్. ఇందాక సాంగ్లో మీకు అర్థమై ఉంటుంది, లవర్ బాయ్. ఏంటి వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ, మిగతా చిన్న ఆర్టిస్టులు లేదు పెద్ద, అందరికీ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. ప్రతి ఒక్క రోల్కి కాశీ గారు కానీ, ప్రవీణ్ కానీ, వీళ్ళందరూ మంచి మంచి పెర్ఫార్మెన్స్ తోటి మిమ్మల్ని డెఫినెట్గా ఎంటర్టైన్ చేస్తారు. వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇందాకేదో అనౌన్స్ చేశారు అనిల్ గారు, ఏదో సంక్రాంతి ఫెస్టివల్ లాగా ఈరోజు ఈ ఫంక్షన్, రేపు ఆ టైటిల్, ఎల్లుండి ఇంకో టైటిల్ అని. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఒక ప్రొడ్యూసర్ వరుసగా 4-5 సినిమాలు ఒకే టైంలో తీయటం అనేది మామూలు విషయం కాదు. సో దానివల్ల చాలామంది టెక్నీషియన్స్ బతుకుతారు. అండ్ ఇందాక నుంచి చాలామందిని అడుగుతున్నారు, ఝాన్సీ గారు గుడ్ టైం బ్యాడ్ టైం గురించి అడుగుతున్నారు. దాని గురించి ఒకటే చెప్పాలండి, గుడ్ టైం వచ్చినా బ్యాడ్ టైం వచ్చినా ఎప్పుడు మారని వ్యక్తి అనిల్ సుంకర్ గారు.